ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ధ్యానాంశము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వాక్యము వరకు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయమును మనకిచ్చిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య ధ్యానాంశంలో దేవుడు సముద్రమును, తుఫానును, గాలిని, ఆయన అలలను ఆయన గద్దించినట్లుగా ఈ ధ్యానాంశంలో మనం చదివాము. సముద్రమును, గాలిని ఆయన గద్దించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగమును ముగించి తన సువార్త పనిలో ఆయన చేసినటువంటి అద్భుతములలో ఇది మరొకటిదండి. ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు కుష్ఠిరోగిని స్వస్థపరిచాడు, శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు, అలాగే పేతురు అత్తగారి జ్వరమును స్వస్థపరిచాడు. తరువాత ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటండి, నిద్రించుచుండగా ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. నిజముగా ఈ లోకములో ఉన్నటువంటి తన ప్రజలను రక్షించుటకు వచ్చినవాడు నిద్రిస్తాడండి? ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చేసినటువంటి ఆ కార్యముల ద్వారా ఆయన ఈ భూమి మీద ఏ రూపుగా వచ్చాడు? మనుష్య రూపిగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్న రోజులవి. మనుష్యులకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను కలిగినటువంటి వాడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. మనిషికి జీవించటానికి ఆహారము ఎంత అవసరమో అదే ఆహారపు అవసరాన్ని కలిగినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించారు. మరి మనిషికి ఆహారము, నీరు, గాలి ఇవన్నీ ఎంత అవసరమో నిద్ర కూడా, అంటే మరి విశ్రాంతి అనేది కూడా మానవులకు అంతే అవసరం కదండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి రూపిగా ఆనాడు జీవించినప్పుడు ఆయన మనిషి రూపంగానే ఉన్నాడు కాబట్టి మనిషికి ఏ రీతిగా విశ్రాంతి అవసరమో అదే రీతిగా ఆయన కష్టపడ్డాడు, సువార్త చేశాడు, అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, దేవుని యొక్క మర్మాలను వారికి తెలియచేశాడు, స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు జరిగించాడు. అనేక మంది, కొంతమంది అండి అక్కడ బహుజన సమూహములు ఆయన వెంబడించే అప్పటి వరకు. దోణి ఎక్కినప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వచ్చారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన నిద్రించుచున్నాడు. ఆయన నిద్రించుచున్నప్పుడు ఏమి సంభవించిందండి? తన శిష్యులకు, వారు ఉన్నటువంటి దోణికు ఏమి సంభవించింది? అంతటా సముద్రము మీద తుఫాను లేచిందంటండి. తుఫాను లేచటం వలన తుఫాను ఏం చేస్తుంది? తుఫాను అలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి. మనం చాలా రకాల తుఫానులను మనం చూసాం. ఈ మధ్యనే మనకు ఒక తుఫాను మన ప్రాంతానికి రావడం జరిగింది. తుఫాను అనేటువంటిది నష్టమును చేకూర్చేటువంటిది. తుఫాను అనేటువంటిది ఎంతో ఆర్థిక సంబంధమైనటువంటి నష్టాన్ని, ప్రాణ ఆస్తి నష్టాలను కలిగించేటువంటి స్వభావం కలిగినటువంటిది.
అది ఇలా వచ్చి అలా వెళ్ళేది కాదండి. అయితే ఈ తుఫాను ఎక్కడ వచ్చిందండి? సముద్రము మీద. ఏ సముద్రము మీద? యేసుక్రీస్తు ప్రయాణం చేస్తున్నటువంటి, ఆయన శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ చిన్న దోణి మీద తుఫాను లేచినప్పుడు, ఆ తుఫాను యొక్క బలము చేత ఆ చిన్న దోణి అలలు చేత నింపబడిందంటండి. అలల చేత అది కప్పబడిపోయిందంటండి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ఆ పడవలో ఆయన నిద్రిస్తూ ఉన్నాడంటండి. నిద్రిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఏం పుట్టింది? ఆ ప్రకృతి యొక్క ప్రకోపాన్ని చూసి, అలలు ఆ దోణిను నింపివేయటం చూసి ఆయన శిష్యులకు ఒక భయం పుట్టింది. వెంటనే వచ్చి వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపారంటండి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకములో ఆయన ఏ మనుష్యుడు, ఏ డాక్టర్ కూడా, ఎంతటి డిగ్రీలు కలిగినటువంటి డాక్టర్ కూడా నయం చేయలేనటువంటి రోగాలను ఆయన ఆయన బాగు చేయటం వారు కళ్ళారా చూచారు. ఆయన మాట ఇస్తే ఒక వ్యక్తి అక్కడ లేకపోయినా, ఆయన దగ్గర లేకపోయినా, ఆయన మాట సెలవిచ్చినప్పుడే స్వస్థత జరిగిందని వాళ్ళు విన్నారు. కుష్ఠిరోగిని అలా ముట్టిన వెంటనే తన శరీరము పసిపిల్ల దేహము వలె ఆ గెడ్డలు, ఆ కుష్టి గెడ్డలన్నీ మాయమైపోవటం చూశారు. ఇన్ని చూసినటువంటి వీరు దెయ్యములను దెయ్యములు ఆయనను దేవుని కుమారుడిగా, సర్వోన్నతుడైన సర్వశక్తి కలిగిన వాడిగా దెయ్యాలు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చాయి. ఇన్ని చూసినటువంటి శిష్యులు, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు, చిన్న తుఫాను వచ్చేటప్పటికి, అలలు వారిని చుట్టుముట్టేసేటప్పటికి వారికి భయం పుట్టిందండి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? యేసయ్యను వెంబడిస్తున్నామని ఉన్నారే తప్ప, ఆయన శిష్యులు కూడా ఈ మనుషులే కదండి. ఈ లోకము వారిని భయపెట్టాలని చూసింది. అపవాది అనేటువంటి సాతాను సముద్రము మీద తుఫాను లాంటి సమస్యను సృష్టించాడు. అయితే వీరి విశ్వాసము అప్పటికి బలపడలేదు. ఎన్ని చూసినప్పటికీ వారు మనుషులు కదా. మనుష్య ఆలోచనలు కేవలము చెడ్డవి. వారి తలంపులు కేవలము చెడ్డవని దేవుడే చెప్పాడు కదండి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ ఇంటెన్షన్, దేవుడు ఎక్కడ నుండి ఆయన ఆయన ఈ లోకానికి రావటానికి రావాల్సి వచ్చినటువంటి ఆ ఉద్దేశము వారు ఇంకను గ్రహింపనటువంటి వారై ఉన్నారు. కాబట్టి వారికి ఇంకనూ విశ్వాసము బలపడలేదు. ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలను వారు కళ్ళారా చూచారే తప్ప, అప్పటి వరకు వారు పామరులు, విద్య లేనటువంటి పామరులండి. విద్య లేని పామరులను ఆయన శిష్యులుగా ఎంచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాంటి శిష్యులు సమస్య వచ్చేటప్పటికి భయపడి ఆయన లేపారు. అప్పుడు ఆయన అన్నాడు కదా, అందుకైనా అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పాడు. ఎందుకు భయపడుతున్నారు? మీతో ఉన్నవాడు ఎవరో మీరు ఇంకనూ గ్రహింపరాయరి. మీతో ఉన్నవాడు ఎవరో మీరు గ్రహించినట్లయితే, నన్ను నిద్ర లేపకుండానే దానిని మీరు ఆజ్ఞాపించినట్లయితే, ఆ తుఫాను కానీ, ఆ సముద్రం మీద అలలు కానీ అలా అణిగిపోయేవే. కానీ మీ విశ్వాసము పరిపూర్ణము కాలేదు కాబట్టి మీకు ఇది సాధ్యం కాలేదని దేవుడు వారితో చెప్పడం జరిగింది. అందుకనే ఆయన అన్నారు కదా, అల్ప విశ్వాసులారా, అల్పమైనటువంటి విశ్వాసం కలిగిన వారులారా, ఎందుకు భయపడుచున్నారు? నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు తుఫాను లాంటి చిన్న సమస్య వస్తేనే మన కుటుంబంలో, మన జీవితంలో ఎంతో వేదన చెందుతుంటాం, ఎంతో భయపడిపోతూ ఉంటాం. యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన వారే ఈ రోజునాడు ఎంతో భయపడిపోయి వేదన చెందుతూ ఉంటారు. ఇక మా పని అయిపోయింది, మేమేం చేయలేం, మాకెవరూ సహాయం చేయలేరు, ఈ సమస్య నుండి మమ్మల్ని గట్టెక్కించేవారు లేరు అని తుఫాను లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఎంతో అధైర్యపడిపోతుంటారు. దేవుడు అంటున్నాడు కదా, అల్పవిశ్వాసి, ఎందుకు నువ్వు ఇంతగా భయపడుతున్నావు? నేను లేనా?
నేను లేనా అని ఆయన అభయమిస్తా ఉన్నాడు. కాబట్టి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి వెంటనే ఆ దుష్టుని యొక్క, ఆ దుర్మార్గుని యొక్క, ఆ అపవాది యొక్క ఆ తంత్రమును ఎప్పుడైతే ఆయన గద్దించాడో ఏమన్నా చెప్పారో తెలుసండి? లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైపోయాయంటండి. తుఫాను వచ్చినప్పుడు సముద్రమును మనం చూస్తూ ఉంటాం కదా, అది భయంకరంగా ముందుకి వెనక్కి కదులుతూ పెద్ద అలల చేత శబ్దాలు చేస్తూ ఉంటుంది కదా. అలాంటి ఆ తుఫానుల చేత లేచినటువంటి ఆ సముద్రపు పొంగును, ఆ గాలిని యేసయ్య ఒక్క మాట చేత గద్దించాడంటండి. యేసయ్య మాట ఎంత శక్తి కలదో మనం చూసాము. గడిచినటువంటి దినాలలో మనం ధ్యానం చేసాం కదా. ఆయన మాటలో అంత పవర్ ఉందండి. ఇక్కడ దేవుడు చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యం ఏ మనుష్యుడు చేయలేనటువంటి గొప్ప కార్యం అండి. సముద్రమును గాలిని గద్దించినటువంటి దేవుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. యేసుక్రీస్తు ప్రభుల వారు గద్దిస్తే ఈ ప్రకృతి ఆయనకు లోబడిపోయింది. సముద్రమును గద్దించి, ఏయ్ నువ్వు అలలు లేపకో, అలా ఉండు, అటు ఇటు కదులుతున్నావేంటి అని చెప్పగలిగిన వాడు ఈ భూలోకం మీద ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వడూ లేడండి. ఎవడైనా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. సముద్రాన్ని గద్దించి, ఏయ్ నువ్వు ఆగు అని అంటే ఆగిపోయిన సముద్రం కానీ, ఆగిపోయిన అలలు కానీ ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడా లేవండి. ఇది అబద్ధమా? పోనీ ఇది 2000 సంవత్సరాలు కాదండి, దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి ఈ మాట ఈ రోజున కూడా మనం చదివితే ఇది సత్యము అని మనకు తెలియచేస్తూ ఉందంటే ఇది ఎంత పరిశుద్ధమైనదండి. ఇలాంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని నీవు కలిగి లేవు. నీవు ఎంత బుద్ధిహీనుడవు, ఎంత అవివేకిగా ఉన్నావు. ఈ రోజున ఆలోచన చేయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట ఎప్పుడైతే ఆ తుఫానుకు ఇవ్వబడిందో, ఆ తుఫానును గద్దించిందో, ఆయన మాట ఎప్పుడైతే వెడలి అయిందో, ఆయన మాట వెడలి అయిన తోడనే వెంటనే సముద్రము నిమ్మళమైపోయిందంటండి. మరి ఏ శబ్దము కూడా వారి వినపడలేదు. మనుష్యులు అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి తన శిష్యులు ఆశ్చర్యపడి ఏమన్నారో తెలుసా? ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవని చెప్పుకున్నారంటండి. ఆ మనుష్యులు శిష్యులు ఆశ్చర్యపడ్డారంటండి. ఏమనుకుంటున్నారట? ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని తమలో తాము అనుకున్నారంటండి. ఈయన ఎట్టివాడో అంటే వారు ఎంత పామరులండి. వారు ఈనాటి జ్ఞానము, చదువు, డిగ్రీలు వారికి లేవండి. వారు చేపలు పట్టుకునే జాలరులు. అర్థమైందండి? ఆయన శిష్యులుగా ఏర్పరచుకున్నటువంటి ఆ మనుషులు విద్య లేని పామరులండి. వారికి కేవలం మాట్లాడటం కూడా రానటువంటి ఆ పామరులను ఆయన తన శిష్యులుగా ఎంచుకున్నాడు. అట్లాంటి వారు ఆయన ఎవరో ఇంకా పరిపూర్ణంగా ఎరగని వారిగా ఉన్నారన్నమాట. ఆయన అనేక ఆశ్చర్యకార్యములు, ఆయన కుదరని రోగములను, అనేక దెయ్యములను, కరణ పిచాచి తంత్రములను ఆయన మాట ద్వారా గద్దిస్తే అవి పారిపోయాంటండి. ఆయన ఎవరో ఆ దెయ్యాలు వల్లించటం వారు చూశారు, కానీ వారు ఇంకనూ గ్రహింపలేని పామరులండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మన ధ్యానాంశంలో మనం గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఒకవేళ నీ కుటుంబంలో తుఫాను లాంటి సమస్య నిన్ను చుట్టుముట్టిందా? తుఫాను లాంటి సముద్రం అనేటువంటి ఆ శ్రమలు, సముద్రము లాంటి శ్రమలు నిన్ను చుట్టుముట్టాయా? నీవు భయపడొద్దు. నీ దేవుడు ఈ రోజున నీకు అభయమిస్తా ఉన్నాడు. ఎందుచేతనో తెలుసా? నేనున్నాను కదా, నీవెందుకు భయపడుతున్నావు? నీకు ఎలాంటి శ్రమ వచ్చినా నేను విడిపించుటకు నేనున్నాను. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? నీ హృదయంలో నాకు కొద్ది స్థానము ఇవ్వు.
నీ హృదయంలో కొంచెము స్థానము నాకు దయచేయి, నాకు ఇవ్వు అని దేవుడు అడుగుచు ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎందరైతే ఈ ఉదయ కాలమున తుఫాను లాంటి శ్రమలున్నాయ్యా నా కుటుంబంలో, అయ్యా ఇదిగో తండ్రి, తుఫాను లాంటి శ్రమలు నన్ను వెంబడిస్తున్నాయి. నన్ను అనేక శ్రమలు నన్ను వేధిస్తూ ఉన్నాయి. నా శ్రమలను, నా బాధ, నా వ్యాధిని ఎవరు తీసిలేకపోతున్నారు అని నీవు ఒకవేళ ఆ తుఫాను లాంటి సముద్రపు అలల చేత కొట్టబడుతూ ఉన్నావా? శ్రమ అనేటువంటి ఆ ఊబిలో నీవు కూరుకుపోయి ఉన్నావా? యేసయ్య చెబుతూ ఉన్నాడు కదా, భయపడకు, నేనున్నాను కదా అంటున్నాడు. కాబట్టి అలాంటి శ్రమల గుండా నువ్వు వెళ్తుంటే గనక యేసయ్య నీతోనే మాట్లాడాడు. ఈ మాటలను నీవు నీ హృదయంలో భద్రం చేసుకొని ఆయనకు నీ హృదయంలో చిన్న స్థానం ఇచ్చినట్లయితే, ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, నీవు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినా ఆయనను నీవు వెంబడించినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆయన వాక్యము నీవు చదివినట్లయితే, నీవు చదువుచుండగానే స్వస్థపరచబడతావు. నీవు వింటుండగానే, ఆయన మాట వినగానే నీలో ఉన్నటువంటి ఆ తుఫాను లాంటి శ్రమలు, సముద్రపు అలలు లాంటి ఆ వేదనలు ఇట్టే ఆయన తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీవు ఒక నిర్ణయం చేయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి మనకు మాదిరిగా ఉంచినటువంటి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నీవు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? సర్వలోకాధికారి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. మా ప్రేమగల తండ్రి, కనికరము గల దేవా, నీకు స్తోత్రాలు. సర్వోన్నతమైన స్థలములో ఉండువాడా, నీకు స్తోత్రాలు. అయా, ఈ ప్రకృతిని అంతటిని నీ నోటి మాట చేత కలుగు చేసిన వాడా, మీకు స్తోత్రాలు. ఈ ప్రకృతిలో ఉన్న సమస్తమును నీ మాట చొప్పున జరిగినవని, అవి చేయబడినవని, సృష్టింపబడినవని, నీ మాట చొప్పున కలిగినవని అయా మేము ఈ రోజున నమ్ముచున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు నాయన మీరు గాలిని, సముద్రమును గద్దింపగా మీకు లోబడి ఉన్నవి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో గాలి, సముద్రము, ఈ ప్రకృతిలోని సమస్తమును మీకు లోబడుచున్నవి. కానీ మనిషిగా నీ రూపములో చేసుకున్నటువంటి మానవులు వారి వివిధ తంత్రములను కల్పించుకొని ఈ లోకము చేత పట్టబడి, ఈ లోకములో ఉన్న వాటి చేత వారు నాయన, అయ్యా ఇదిగో తండ్రి, వారు లోపరుచుకొనబడి ఉన్నారు నాయన. అపవాది చేత వారు లోపరచబడి ఉన్నారు. అట్లాంటి అపవాది కబంధ హస్తములలో, వాడి తంత్రముల చేత వారు మోసపుచ్చబడుతూ ఉన్నారు నాయన. అలాంటి మీ నామమును ఎరగకుండా ఈ రోజున మీరు వారికి ఇచ్చిన అభయమును బట్టి భయపడవద్దు. గాలిని, సముద్రమును ఏ రీతిగా మీరు గద్దించారో, ఈరోజు భయమైనటువంటి శ్రమల గుండా, ఆయన తుఫాను లాంటి శ్రమల గుండా వెళుతున్నటువంటి నీ బిడ్డలు ఇదిగో నీ సన్నిధిలో మోకరించి వారు ఒక నిర్ణయానికి వచ్చారు నాయన. వారిలో ఉన్నటువంటి ఆ వేదనను, ఆ శ్రమలను వారు తొలగించుకోవాలని ఆశపడుతున్నారు తండ్రి. ఈరోజు వారి హృదయంలోనికి మీరు వెళ్ళి వారి కుటుంబంలో ఉన్న, వారి జీవితంలో ఉన్న ఆ తుఫాను లాంటి శ్రమలను మీరు తీసివేసి అయా వారిని మీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించమని అడుగుచున్నాను. ఏ కుటుంబంలో అయితే తుఫాను లాంటి శ్రమలు నైనా, వ్యాధుల గుండా ఇదిగో తండ్రి అయినా వేదనల చేత వారు పట్టబడ్డారు, వారి వేదనల నుండి వారిని నైనా తీసివేసి, తొలగించి వారిని అయా నీ కుమారులుగా, కుమార్తెలుగా నాయన మార్చమని, వారి ఆత్మలను రక్షించమని, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని, అయా రోగమును మీరు స్వస్థపరచమని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చమని, ఈ ఉదయమున వారు చేసిన నిర్ణయమును మీరు ఆశీర్వదించి అయా ఇదిగో నీ కుమారులుగా, కుమార్తెలుగా వారు మారటకు సహాయం దయచేయమని, నీ నామం ఎరిగిన వారు అనేకులకు ఈ నామమును వారు పరిచయం చేసేవారిగా వారిని తయారు చేయమని, నీ రాజ్య సువార్త అయినా సకల జనులకు ప్రకటింపబడినట్లుగా అయా ఇదిగో తండ్రి ఈ రోజున వారు అనేకులకు ఈ మాటలను వారు ప్రచురం చేసేవారిగా సహాయం దయచేయమని, నీ సువార్త పనిలో అయా ఇదిగో తండ్రి చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకునైనా లేచినట్లు సహాయం దయచేయమని, ఈ రాకడ దినాలలో, ఈ భయంకర దినాలలో నీ రాకడ సమీపముగా ఉందని నీ మాటలను మా గొంతులో ప్రాణముండగానే నాయన అనేకులకు తెలియపరచుటకు ఆలోచన పుట్టించమని,
ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినమును మాకు అనుగ్రహించినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమందు మేము వచ్చే పనుల మీద మీ కన్ను దృష్టి ఉంచి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలందరినీ దీవించమని మరొక నూతన దయాకిరీటము వారికి అనుగ్రహించినందుకై మీకు స్తుతులు చెల్లించేవారిగా వారికి ఆలోచన పుట్టించమని ఈరోజు మా ప్రయాణాలను ప్రయత్నములను మీరు ఆశీర్వదించి దీవించి నీ దూతల కాపుదల అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.